ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము రోమాపత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. 5వ అధ్యాయము 7వ వచనం రోమాపత్రిక. పౌలు గారు వ్రాసిన ఈ మాటలలో భావమును గ్రహించండి. మంచివాని కొరకు ఎవడైనా చనిపోవడానికి తెగించవచ్చు. భక్తిహీనుని కొరకు, పాపి కొరకు, శత్రువు కొరకు ఎవరు ప్రాణం పెడతారు? ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచి మన కొరకు తన ప్రాణము పెట్టాడు. తల్లిదండ్రులు, బిడ్డలు, ప్రాణప్రియులు ఎవరు మన కొరకు ప్రాణం పెడతారు? మనం పెడితే తిని, మనం చనిపోతే ఏడ్చేవారే గాని మనను ప్రాణప్రదంగా ఎవరు ప్రేమించరు. ఆ ప్రాణప్రియుడైన యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును సిలువలో అర్పించాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మన కొరకు తన ప్రాణమును బలిగా సమర్పించి మనల్ని బ్రతికించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఆయన. భక్తిహీనుడు అనగా దేవుని భయము లేనివాడు అని అర్థము. వీరు కదులుచున్న సముద్రము అంటుంది బైబిలు. దానికి నిమ్మలము ఉండదు, అది అలలతో నిత్యము ఎగసిపడుతుంది. భక్తిహీనుడి జీవితము నిత్యము ఇలాగే ఉంటుంది. వీరు గర్వాన్ని హారంగా ధరిస్తారు. వీరి కన్నులు క్రొవ్వు చేత మెరకలై ఉంటాయి. గర్వంగా మాట్లాడతారు. భక్తిహీనులు వరద పొర్లు వలె దావీదు మీద పడి బెదిరించారు. శ్రమలో ఆయన దేవునికి మొరపెట్టాడు. భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు రక్షించాడు. వీరు లోతు ఇంటి మీదకి దుమ్మిగా పడి తలుపులు పగలగొట్టడానికి సమీపించారు. లోతింటి మీదకి వెళ్ళి ఈ భక్తిహీనులు చివరకు అగ్నిగంధకముల చేత నాశనం చేయబడ్డారు. ఈ భక్తిహీనుల మీద పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. మనం కూడా ఒకానొక టైంలో భక్తిహీనులమే. అప్పటి కాలపు ప్రజలు దేవుని కోపానికి, ఉగ్రతకు గురయ్యారు. అప్పుడైనా ఇప్పుడైనా దేవుని భయం లేకుండా జీవించే వారి ఇంటి మీదకి దేవుని శాపం వస్తుంది. దేవుని భయం కావాలి ప్రతి కుటుంబంలో కూడా. అందుకని భక్తిహీనులు తమ తలంపులు, తమ మార్గములను విడిచిపెట్టాలి అని వ్రాసుకొస్తాడు పరిశుద్ధ గ్రంథములో. యెషయా గ్రంథము 55:7వ వచనము. లేకుంటే దేవుని ఉగ్రత తప్పదని బైబిల్ కంఠాపదంగా సెలవిస్తుంది. ఆయన నీ కొరకు తన రక్తము కాచారు, తన ప్రాణాన్ని ధారపోశారు. నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు ఇట్టి త్యాగం నీ కొరకు చేశారా? చేయమని చూద్దాం. నీకు ఆపద వచ్చిన దినము వీరు నిన్నెంతగా ప్రేమిస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే నీ భక్తిహీనతను విడిచిపెట్టి ఆయన నీ కొరకు చేసిన త్యాగమును స్మరించి ఆయన పాదముల మీద పడి క్షమాపణ కోరి ఆయనను సంతోషపరచాలి. లేనట్లయితే న్యాయపు తీర్పు, దహింపుబోవు తీర్పు, తీక్షణమైన అగ్ని ఉన్నాయి అంటాడు హెబ్రీ 10:27లో. కనుక ఏ విధమైన భక్తిహీనత కలిగి ఉన్నా ఈ ఉదయకాలం ముందు భక్తిహీనత లక్షణాలన్నీ మనం విడిచిపెట్టేయాలి. దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించటం మన కుటుంబానికి కానీ మన పిల్లలకు కానీ ఆశీర్వాదం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పాపుల కొరకు ఆయన చనిపోయాడు. లోకం మంచి వాళ్ళను ప్రేమిస్తుంది కదా, మంచి వాళ్ళకు సహాయం చేస్తుంది. ఈయనేమో పాపమును ద్వేషించి పాపిని ప్రేమించాడు. పాపిని దగ్గరికి చేర్చుకొని
వారికి అండగా నిలబడి వారి కొరకు ప్రాణం పెట్టి వారికి ప్రాణ స్నేహితుడయ్యాడు. మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మేము ఏ పాపము ఎరగమండి, మేము ఆకాశం నుండి ఊడిపడ్డాం అన్నట్లుగా, మేము పరిశుద్ధులము అన్నట్లుగా మనము, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు దావీదు. ఆయన తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నాడు. అసలు నేను ఏ పాపం ఎరగనండి అంటారు కొందరు. అసలు నీ పుట్టికే పాపము అంటుంది బైబిల్. నీ నడక, నీ చూపు, నీ తలంపు ఎలా ఉన్నాయో ఆలోచించండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు పౌలు గారు. ఈ దినాల్లో పాపాన్ని గురించి హెచ్చరించి బోధిస్తే సంఘాల్లో చాలామంది ఇష్టపడటం లేదు. ఎందుకనగా ఎవరికుండే బలహీనతలు వారికి ఉన్నాయి గనుక పౌలు గారు పాపులందరికంటే ప్రధాన పాపిని అని తను ఒప్పుకున్నాడు. దేవుడు ఆదామును ప్రశ్నించాడు. హవ్వ మీద, ఆదాము హవ్వ మీద చెప్పాడు కదా, హవ్వ సర్పం మీద చెప్పింది కదా. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. కానీ అయ్యా మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించండి. సింపుల్గా అయిపోలేదండి. నేను పాపం చేయలా, నేను పాపం చేయడానికి ఆవిడ కారణం, ఆవిడని అడిగితే ఆవిడ వేరే వాళ్ళ మీద కారణం. ఇవన్నీ వద్దు. అతిక్రమములను దాచిపెట్టక దేవుని సన్నిధిలో ఒప్పుకొనినవాడు దేవుని కనికరము పొందుతాడు. కనుక దేవుని సన్నిధిలో చక్కగా, అయ్యా నేను ఈ విధంగా పండు తిన్నాను, లేదా ఈ విధమైన తప్పిదం చేశా, ఇంకా మరి అన్నడూ కూడా చేయను ప్రభువా, నన్ను క్షమించండి అంటే పోయేది కదా. పాపం చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపంలో వచ్చే జీతము మరణము. తక్షణమే మీ పాపాన్ని ఒప్పుకోండి. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. మీ పాపాలు క్షమిస్తాడు. మిమ్మల్ని ఉదయకాలం ముందు పవిత్రులుగా చేయడానికి, మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక పాపమును దాయమాకండి. అది ఏ విధమైన పాపమైనా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఆ పాపాన్ని ఇక విడిచిపెట్టేసేయండి. పరిశుద్ధంగా జీవించండి. ఆయన నీ కొరకు ఆయన మరణించారు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా రక్షింపబడుదుము. రోమా 5:10. శత్రువుల కొరకు చనిపోయాడు ఆయన. శత్రువుల కొరకు ఎవరైనా ప్రాణం పెడతారో చెప్పండి? ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? దావీదును తరుముతున్న సౌలు గుహలో దావీదు చేతికి చిక్కాడు. దొరికిన శత్రువును దావీదు చంపలేదు సరికదా, తనతోనున్న జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాడు. ఆ విధంగా చేతికి దొరికిన శత్రువును అనేకసార్లు క్షమించి వదిలేశాడు. రాజు అయిన తర్వాత తన శత్రువును క్షమించి వదిలేశాడు. కానీ ఆయన తన శత్రువు కొరకు ప్రాణం పెట్టలేదు. వదిలేశాడు కానీ ప్రాణం పెట్టలేదు. శత్రువుల కొరకు ప్రార్థించాడు. ప్రాణం పెట్టిన వాడు యేసయ్యే. శత్రువులను ప్రార్థన చేశాడు, శత్రువుల కోసం ప్రాణం పెట్టాడు. దావీదు ఏం చేశాడు? శత్రువుల్ని వదిలేశాడు అంతే, కానీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టల. మీరు మీ పరలోక తండ్రికి కుమారులుగా ఉండాలంటే మొదట మీ శత్రువులను ప్రేమించండి, రెండోదిగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పారు. క్రైస్తవులు చెప్తారు కానీ చేయరు అన్నాడు గాంధీ గారు. చివరికి కొండ మీద ప్రసంగం ఆయనకి శిరోధార్యమైంది. ఇన్ని బాధలు పెడుతున్నా, చంపుతున్నా నరులను మన్నించమని ఆ తండ్రిని వేడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముఖం మీద ఉమ్మూసారా, గుద్దారా, అరిచేతులతో కొట్టారా, మొండ్ల కిరీటం పెట్టారా, అపహసించారా, ఆయన శరీరం అంతటిని మాంసం ముద్దగా మార్చారా? ఆయనను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించండి ప్రార్థించి ఈ శత్రువుల కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన క్షమాగుణ సంపదకి నిజంగా ప్రభుకి ఎంతైనా మనము శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయాలి.
ఆయనలా ప్రేమించేవారు, ఆయనలా ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కనుక యేసయ్య నీ కోసం మరణించారు. నువ్వింకను పాపిగా ఉండగానే, లేదా నువ్వు శత్రువుగా ఉండగానే పాపుల కొరకు ఆయన చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులమై మనం ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే. ఆయనలా మనల్ని ప్రేమించిన వారు ఎవరు లేరు. ఈ ఉదయకాలం ముందు మీరు ఇంకా రక్షణ పొందకపోతే, యేసయ్య నీ కొరకు మరణించాడని నీ పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడగబడి నీవు సెప్టెంబరు 5వ తారీఖున బాప్టిజం కొరకు సిద్ధపడండి. ఒకవేళ బాప్టిజం పొందారా, మరలా పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మా కొరకు మరణించిన వాడా మీకు వందనాలు. మేము శత్రువు లాంటి వాళ్ళు, మేము పాపులముగా ఉండగానే, మేము భక్తిహీనులుగా ఉండగానే, మాలో ఏ మంచి లేదు, మేము పుట్టుకతోడనే అయ్యా మేము పాపం చేసిన వారు, నా కోసం మా కోసం, మా వల్ల మీకు ఏ లబ్ధి లేదు, ఏ లాభం లేదు. అయినా కానీ మా కోసం ప్రేమించారు, మా కోసం ప్రాణం పెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభువా, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ మీ రక్తంలో కడగబడిన వారు, అయ్యా రక్షణ పొందిన వారు, ఆ రక్షణలోని వారి ఆత్మీయతలోని మీ అందరి భయభక్తులతో వారి జీవితాన్ని కొనసాగించాలి. లోకములో, పాపములో, శాపములో ఎక్కడ వెళ్ళకూడదు. ఏ పాపములో వారు ఏ పాపానికి దాసులై ఉండకూడదు. మీకు స్తోత్రం. ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ముందు వారితో మీరు మాట్లాడారు. ఈ నెల సెప్టెంబర్ నెల 5వ తారీఖున మరి బాప్టిజాలు అయిపోతున్నాం. మరి అందరూ యేసుక్రీస్తును కలిగి జీవించడానికి పరలోక రాజ్యవాసులుగా వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు, అంటే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న వాళ్ళందరినీ దీవించి, ఈ దినం ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా, వారి ఇంట్లో ఏది సమస్యగా ఉందని మమ్మల్ని ప్రార్థనా సహాయం కోరుతున్నారో ఆ విషయంలో కూడా మీరు జవాబు దయచేయండి. మేలు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇది మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే చాట్ బాక్స్లో తెలియచేయండి. వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు రాకపోతే మీ పిల్లలకు చెప్పి వినిపించడం మార్నింగ్ దేవుని యొక్క మాటలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.